యాదాద్రి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫ్రెండ్స్ చూడండి. అసలు ఇప్పుడు హైలైట్ ఏంటంటే మన ఏడుకొండల వారు హైలైట్ అయితే ఇంకోటి నీటిలో ఉంటుంది. ఇక్కడ వ్యూ లుక్ చూడండి, ఎన్ని వందల మంది వస్తున్నారు చూడడానికి. రంగనాథ ఉంటాడు చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు చూడండి మహత్తర ఘట్టం. ఇగో స్వామివారికి నైవేద్యం తెచ్చారు. స్వామివారికి అలాగే కొద్ది అలంకరణ చేస్తున్నారు. స్వామివారిని శుద్ధి చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది వాతావరణం. హైదరాబాద్ మహానగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది యాదాద్రి తిరుమల తిరుపతి దేవస్థానం. సుమారు ప్రతి నిత్యం కొన్ని వందల వేల మంది నిత్యం స్వామివారి దర్శనానికి ఇక్కడికి వస్తున్నారు. స్వామివారి దర్శనం అయిపోయిన కోనేరులో రంగనాథ స్వామి దర్శనం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు స్వామివారి దర్శనం తర్వాత ఈ టెంపుల్ దర్శనం కూడా చేసుకోండి. జై నారాయణ. హాయ్ అందరికీ ఫ్రెండ్స్, ఈరోజు మీకు హైదరాబాద్ మహానగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదాద్రి తిరుమల తిరుపతి దేవస్థానం, స్వర్ణగిరిగా పిలుస్తున్న ఈ దేవస్థానాన్ని మీకు ఒక వ్లాగ్ రూపంలో చేసి చూపెడతాను. మనం రాతితో నిర్మించిన దేవాలయాలన్నీ చాలా పురాతనం, 1000 ఏళ్ల క్రితం అయి ఉంటాయి. కానీ ఈ దేవాలయం ఈ మధ్యలోనే నిర్మించారు. 22 ఎకరాలలో చాలా అద్భుతంగా వచ్చింది యాదాద్రి తిరుమల తిరుపతి దేవస్థానం. నేను ఈ టెంపుల్ మొత్తాన్ని ఒక వ్లాగ్ రూపంలో చూపెడతాను. వీలైనంత వరకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఈ టెంపుల్ మన హైదరాబాద్ మహానగరానికి 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ వీడియో చాలా బాగుంటుంది, చివరి వరకు చూడండి గైస్. బ్రహ్మరథం. మనం దేవస్థానానికి కాలినడకన కొండ మీదకి నడిచే మార్గం మొదట్లోనే బ్రహ్మరథం, స్వామివారి పాదాలు ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం. ప్రధాన ద్వారం ముందే స్వామివారి పాదాలు మనందరి దర్శనార్థం ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి పాదాలకు నమస్కరించుకుని భక్తులు కొండపైకి మెట్ల మార్గం ద్వారా స్వామివారి సన్నిధికి చేరుకుంటారు. గోవిందనామ స్మరణ చేసుకుంటూ మెట్ల మార్గం ఎక్కుతూ కొండపైకి చేరుకునే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చూస్తున్న స్వర్ణగిరి యాదాద్రి తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని ఇటీవలే త్రిదండి చిన్నజీయర్ స్వామివారు ప్రాణప్రతిష్ఠ చేశారు స్వామివారికి. ఈ దేవస్థానానికి యాదాద్రి తిరుమల తిరుపతి దేవస్థానం అని నామకరణం చేయడం కూడా జరిగింది. ఈ ఆలయంలో 4 రాజగోపురాలు, తిరుమల తిరుపతి దేవస్థానం లాగే 4 మాడవీధులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్వామివారి విమాన గోపురంతో పాటు ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామిని ఈ ఆలయంలో ఉంచడం జరిగింది. ఆలయం లోపల ఉన్న అద్దాల మండపం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే గర్భగుడిలో స్వామివారి విగ్రహం 16 అడుగుల పైనే. స్వామివారు అలంకరణ ప్రియుడు. స్వామివారి అలంకరణ, స్వామివారి రూపం చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఆలయం లోపల ఉన్న స్వామివారు, అమ్మవార్ల విగ్రహాలు, వారి యొక్క అలంకరణ చాలా అద్భుతంగా ఉంటుంది. చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అలాగే ఆలయం లోపల శిల్పకారులు నిర్మించిన శిల్పశైలి చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆలయంలో ఉన్న 4 రాజగోపురాలు చాలా అద్భుతంగా ఉంటాయి. గోపురాల మీద ఉన్న శిల్పాలు, దేవుని యొక్క బొమ్మలు మన భారతీయ సంస్కృతి ఉట్టిపడేలాగా మన సంస్కృతి యొక్క ఆనవాళ్ళు అన్నీ ఈ గోపురాల మీద చెక్కి చాలా అద్భుతంగా కన్నుల విందుగా చూపెట్టే ప్రయత్నం చేశారు శిల్పకారులు. ఈ గుడి నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది. ఈ గుడి నిర్మాణం చూడాలంటే 2 కళ్ళు సరిపోవు. ఈ దేవాలయం నిర్మాణంలో మానపల్లి రామారావు గారు, వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ కలిసి గుడి నిర్మాణంలో భాగస్వాములు అయ్యారు. నిత్యం కొన్ని వేల మంది యాదాద్రి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఈ కొండపైన గోవిందనామ స్మరణతో మారుమోగుతుంది. నాకు స్వామివారి దర్శనం చేసుకున్నాక మనసుకు ఎంతో హాయిగా అనిపించింది. మీరు కూడా యాదాద్రి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని హ్యాపీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న గంట వచ్చి భారతదేశంలోనే 2వ అతిపెద్ద గంట. కొన్ని వందల కిలోలు ఉంటుంది ఈ గంట. చాలా అద్భుతంగా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. శ్రీ స్వర్ణగిరి యాదాద్రి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చూడండి గైస్, ద్వారపాలకుడు హనుమంతుడు ఎంత హీరోయిజం అంటే మన హనుమంతుని తర్వాతే. జై హనుమాన్, జై వెంకటేశ్వర స్వామి, గోవింద గోవింద. 7 సంవత్సరాలు శ్రమించి కట్టారంట. అందులో ఇప్పుడు మీకు మీకు కనిపిస్తున్న ప్లేస్లోనే రంగనాథ స్వామి కోనేరులో ఉన్నాడు. రంజన్ అనే శిల్పి ఆ రంగనాథ స్వామిని తీర్చిదిద్దాడు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ యాదాద్రి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోండి. చాలా అద్భుతంగా ఉంది నిర్మాణం. 1000 ఏళ్ల క్రితం నిర్మించిన దేవాలయాలు ఎలా ఉంటాయో ప్రస్తుత కాలంలో ఇలా నిర్మించడం అంటే మాటలు కాదు. అసలు శిల్పులు ఎంతో కష్టపడి ఈ కాలంలో కూడా ఇలాంటి టాలెంట్ ఇంకా బతికుంది అన్నట్టు జీవం పోసుకున్నట్టుంది టెంపుల్. చాలా అద్భుతంగా వచ్చింది టెంపుల్. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారిని ఊరేగించడానికి స్వామివారి యొక్క రథం చాలా అద్భుతంగా నిర్మించారు.
ఈ కొండపైన ఎంతోమంది దేవుళ్ళు కొలువై ఉన్నారు. అయ్యగారుల మంత్రోచ్చరణ, కొండపైకి వచ్చే భక్తుల గోవిందనామస్మరణలతో ఈ కొండపైన స్వామివారి యొక్క సన్నిధి చాలా అద్భుతంగా ఉంది. పాదాలు మళ్ళీ రంగనాథర్ जल रंगनाथर वो निर्माण है ना, वो पानी में अंदर भगवान आप ही बनाया. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్న ఈ అన్నే ఎన్నో వందల మంది వేల మంది వచ్చి ఫోటోలు దిగుతూ రీల్స్ చేస్తున్నారు. ఆ కోనేరుల మధ్యలో ఉన్న రంగనాథ స్వామి, ఆ రంగనాథ స్వామిని తయారు చేసిన పర్సన్ ఈసారే చూసారా. ఎంతోమంది టాలెంటెడ్ పర్సన్స్ చాలామంది తెలియదు. మన తిరుమల తిరుపతి యాదాద్రి దేవస్థానం స్వర్ణగిరిలో ఉన్న టెంపుల్లో ఉన్న కోనేరులో ఉన్న రంగనాథ స్వామిని నిర్మించింది ఈ బ్రదరే. మీ పేరు బ్రదర్? रंजन. अब कितना साल से काम कर रहा? ये सर हो गया 15 साल. 15 साल से कर रहा. अब कितना दिन में कंप्लीट हुआ कोनेर में रंगनाथ स्वामी? 4 महीना में कंप्लीट हुआ. 4 महीना में. लेकिन बहुत आया जी. अभी तेलंगाना में वो ट्रेंड है. तेलंगाना में सब लोग को वो मूर्ति को देख के परेशान हो रहा. अब वो मूर्ति को दिल दिया जी. वो क्या बोलूँ, बोलने के शब्द भी नहीं आ रहा. अच्छा बनाया जी वो मूर्ति का भगवान. अब भगवान का कृपा ज़्यादा रहता जी आपको, आपके ऊपर. थैंक यू जी. कितना साल पूरा हुआ जी ये मंदिर का? हम 6 साल से इधर काम करते हैं. 6 साल से. कहाँ से आए जी आप सब लोग? हम तो उड़ीसा के, वो हमारा है कंपनी है आंध्रा. हाँ तिरुपति. अब ये फील्ड में कितना साल से है जी? बचपन से? ये फील्ड में हो गया 20 साल. 20 साल. सुपर जी. आप भगवान का टेम्पल आपको 1000 साल भी रहता, 2000 साल भी रहता, ज़्यादा साल भी रहता, आपको भगवान असल बहुत मुबारक जी आपको. हमको हम तेलंगाना तरफ से आपको धन्यवाद बोल रहा हूँ. थैंक यू जी. जय जगन्नाथ. जय जगन्नाथ. యాదాద్రి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న స్వామివారిని దర్శించుకున్నాక ప్రతి ఒక్కరు ఈ కోనేరులో ఉన్న రంగనాథ స్వామిని దర్శనానికి వస్తారు. ఈ కోనేరులో స్వామివారిని చూస్తుంటే స్వర్గంలో ఉన్నట్టుంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. యాదాద్రి తిరుమల తిరుపతి దేవస్థానంలో గోశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో ప్రత్యేకతలతో నిర్మితమైంది మన యాదాద్రి తిరుమల తిరుపతి దేవస్థానం. ఫ్రెండ్స్, నేను తీసిన ఈ యాదాద్రి తిరుమల తిరుపతి దేవస్థానం వీడియో మీ అందరికీ నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేస్తారని, అలాగే మన తెలుగు మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడి వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. స్వామివారి రూపం అమోఘం. నేను తీసిన ఈ యాదాద్రి తిరుమల తిరుపతి దేవస్థానం బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్. ఎక్సలెంట్. జై హింద్.